ఓయ్, ఏదో కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా మెలికలు తిరుగుతున్నావు ఎందుకు? ఏమోనండి, మీ చేయి టచ్ అవ్వగానే నాకు ఆల్మోస్ట్ షాక్ కొట్టినట్టుగానే ఉంది. నువ్వు మేఘమాలని తిట్టినందుకు 5, కొడతానని పోయినందుకు 5, చంపుతానని బెదిరించినందుకు 5, మొత్తం 15 మార్కులు కట్ చేసి నీకు 10 మార్కులు ఇస్తున్నా. బాబాయ్, మీరలా నా చేతిని పట్టుకుంటే నాకేదేదో అవుతుంది. వదిలేయండి ప్లీజ్. ఏమవుతుంది? మాయరోగం వస్తుందా? నాకెలాగో మార్కులు రాలేదు, నీకు క్రెడిట్ ఎందుకు దక్కనిస్తాను? ఇప్పుడే వెళ్ళి పనులన్నీ నువ్వే నా చేతి చేయించావని మమ్మీకి బామ్మకి చెప్తాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆహా, బుట్ట బొమ్మ చేయమంటేనే చేశారని నేనే చెప్తాను. వాళ్ళు నమ్మరుగా. చూడు, మా మమ్మీకి మా బామ్మకి నేనంటే ప్రాణం. నా చేత నువ్వు ఇలా పనులు చేయించాలని చెప్పడం ఆలస్యం. నిన్ను ఇంట్లోంచి పంపించకపోతే చూడు. అయ్య బాబాయ్, ఆ ముసలిదానికి నా మీద అసలు పేకలోతు కోపం ఉంది. దీన్ని అడ్డు పెట్టుకుని ఇంట్లోంచి నన్ను పంపించేస్తుంది. రిషి గారు, రిషి గారు, రిషి గారు వద్దండి. రిషి గారు ప్లీజ్ అండి. రిషి గారు, బామా, రిషి గారు, బామా, రిషి గారు ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. రిషి గారు, రిషి గారు ప్లీజ్. రిషి గారు, రిషి గారు ప్లీజ్ అండి. రిషి గారు, మమ్మీ, మమ్మీ, రిషి గారు, రిషి గారు, బామా, రిషి గారు వద్దండి ప్లీజ్ అండి. నోరు మూసుకునుండు. రిషి గారు, నీ సంగతి చెప్తాను. నాతోనే ఆడుకుంటావా? అయ్యో వద్దండి, సారీ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. బామా, రిషి గారు, రిషి గారు. ఏమైందిరా రిషి? ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? మీకు విషయం చెప్పాలి మమ్మీ. ఏంటది? అంటే అది యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే ఆగు, నోరు మూసుకుని పక్కేళ్ళు. మధ్యలో వచ్చావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళా. ఏమైంది నాన్న? ఆ పిల్ల ఎందుకంత భయపడిపోతుంది? నువ్వెందుకంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందిరా? ఏం చేసింది ఇది? ఏమైందని అడిగితే చెప్పవేంట్రా? ఏమైంది ఫ్రెండ్? మమ్మీ, అబ్బబ్బా, అంటే ఫ్రెండ్ అది మాట్లాడదానా? రిషి, ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నావు నువ్వు? అసలు ఏం జరిగిందిరా? ఏమైందిరా? అరే రే రే, లేవరా రిషి, ఏమైందని అడుగుతుంటే కాళ్ళకు దండం పెడతావేంట్రా? మమ్మీ, ఒక స్త్రీ గొప్పదనం గురించి పుస్తకాల్లో చదవడమే తప్ప ఆ గొప్పదనం విలువేంటో తెలీదు. కార్యేషు దాసి అని పురాణాల్లో చెప్తే వింటనే తప్ప ఆ దాసి అనే పదంలో ఎంత అర్థం ఉంటుందో తెలీదు. ఆ గొప్పతనం విలువ, ఆ పదంలోని అర్థం అన్నీ ఇప్పుడే తెలిసొచ్చాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదురా. అందరి దృష్టిలో ఆడదంటే ఇంటి పనులు చేసి పెట్టే ఒక యంత్రం. ఆ యంత్రం ఒక్కరోజు ఆగిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటన్నది ఈరోజే అర్థమైంది. సూర్యుడి కంటే ముందే నిద్రలేచే ఒక స్త్రీ రాత్రి పడుకునేదాకా ఇంట్లో ఎన్ని పనులు చేస్తుంది, ఎంత కష్టపడుతుంది అన్నదే అనుభవం ద్వారా తెలిసొచ్చింది.
వాకిలి ఊడవడం, నీళ్లు చల్లడం, గుమ్మం తోడవడం, ముగ్గులు పెట్టడం, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం, ఇల్లు కడగడం, బూజు దులపడం. బాబోయ్, ఇవన్నీ మామూలు పనులు కాదు. ఈ పనులు ఒక్క రోజులో చేయాలంటే వెన్నెముక విరిగిపోతుంది. అలాంటిది ఆడవాళ్లు ప్రతిరోజు చేస్తారంటే బాబోయ్, నీ శక్తికి జోహార్లమ్మా. ఓ నా బంగారం. నీ మాటల్ని వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇంత సడన్ గా నీకు ఇవన్నీ ఎలా తెలిసొచ్చాయిరా? ఇందాక నువ్వు ఇల్లు అద్దంలా ఉందన్నావు కదా, ఆ అద్దంలా ఉండడానికి కారణం నేనే. నువ్వా? అంటే ఇంటి పనులన్నీ చేసింది నేనే. నువ్వా? నువ్వు చేయడమేంట్రా? నువ్వెందుకు చేసావు? అమ్మా, ఎందుకు చేశాను అనడానికి ఒక రీజన్ ఉంది, కానీ ఆ రీజన్ ఏంటన్నదే చెప్పలేను. దయచేసి అడగద్దు కూడా. అయితే ఇలా చేసే ప్రాసెస్లో మాత్రం ఇంటి పనులు చేసే మీ ఆడాళ్ల గొప్పతనం ఏంటన్నది తెలుసుకోగలిగాను. సూపర్ అమ్మా మీరు. సూర్యుడు, చంద్రుడు రోజుకు 12 గంటలే పనిచేస్తారు, కానీ మీ ఆడాళ్లు మాత్రం 24 గంటలు అలసిపోని యంత్రంలా పనిచేస్తూనే ఉంటారు. మీరు నిజంగా చాలా గ్రేట్ అమ్మా. బామ్మా, వీడు నా కంటికి ఇప్పటికీ పసివాడిలాగే కనిపిస్తాడు గాని చాలా ఎదిగిపోయాడు నా బంగారు తండ్రి. ఆడాళ్ల గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. వీణ్ణి చేసుకునే పిల్లెవరో గాని చాలా అదృష్టవంతురాలు. నేను నీ మీద అలిగాను, నీతో మాట్లాడను. పో. ఎందుకు ప్రిన్స్? ఏమైంది? ఏమైందని ఏం తెలియనంటూ అడుగుతావే? నేనంత కష్టపడి ఒళ్ళంతా నొప్పులొచ్చేలా నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తే నా మాట నమ్మకుండా తన మాటలు విని నాకు మార్కులు కట్ చేస్తావా? ఇప్పుడనే కాదు, నేను ఫస్ట్ నుంచి గమనిస్తూనే ఉన్నాను. నా మాట కంటే తన మాటకే ఎక్కువ విలువిస్తావు నువ్వు. ప్రేమించిన వాడిని నమ్మవు గాని తన్ను మాత్రం బాగా నమ్ముతావు. అలవాటు లేకపోయినా సరే తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఇంటి పనులని ఎంత కష్టపడి చేశానో తెలుసా? కానీ ఏం ప్రయోజనం? ఆవిడ చెప్పిన ఒక్క మాట వల్ల నా కష్టం అంతా వృధా అయిపోయింది. నువ్వుగా పనులన్నీ ఏం చేసినావో, ఎట్టా చేసినావో గవన్నీ వదిలే ప్రిన్స్. కానీ ఇప్పుడు చేసినావు చూడు, గదైతే నాకు మస్తు నచ్చిందిలే. ఇప్పుడు చేసిన పనా? ఏంటది? గదే మీ అమ్మా బామ్మల కాళ్లకు మొక్కి ఆడాళ్ళ గురించి గొప్పగా చెప్పినావు చూడు. ఫుల్ ఫ్లాట్ అయినా, ఫుల్గా ఫిదా అయినా. ఓహో, అప్పుడే న్యూస్ రిపోర్టర్లా మోసేసిందనమాట. ఇదిగో గిట్లనే నువ్వు మేఘమాల గురించి పొరపాటు పడుతుంది. తానేదో కావాలని నీ మీద చెడుగా చెప్తుంది అనుకుంటున్నావు. గట్లయితే ఇప్పుడు కూడా చెడుగానే చెప్పాలి కదా. మరి నువ్వు సూపర్గా చేసినావని ఎందుకు చెప్తది? జర ఆలోచించు ప్రిన్స్, అర్థం చేసుకునేకి ప్రయత్నించు. ఇదిగో ప్రిన్స్, ఇంట్లో ఆడాళ్ళు ఎంత కష్టపడిపోతారో నువ్వు అర్థం చేసుకున్నందుకు దిల్ ఖుషి అయిపోయి ఇందాక కట్ చేసిన మార్క్స్ నీకిప్పుడు ఇచ్చేస్తున్నా పో. అవునా? నిజమా? 25 మార్క్స్ ఇచ్చేస్తున్నావా? గదే కదా చెప్తుంది. యాహూ!
సాధించాను. ఐ అచీవ్డ్ ఇట్. yes i'm so happy. చాలా 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 ఆనందంగా ఉంది పుట్టపమ్మ. నువ్వు పెట్టిన ప్రేమ పరీక్షలో నేను ఇప్పటికే 25 మార్కులు సంపాదించాను. నిన్ను చేరుకోవాలంటే ఇంకా 75 మార్కుల దూరంలో మాత్రమే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. బుట్టుబొమ్మ, తెలిసిందా నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో ఇప్పటికనే తెలిసిందా? నీ ప్రేమని పొందడం కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడానికైనా నువ్వు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న నమ్మకం కలిగిందా? జర ఇప్పుడిప్పుడే కలుగుతుంది. నేను పెట్టే పరీక్షల్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా నువ్వు పర్ఫెక్ట్ గా పాస్ అయినవనుకో, గప్పుడు పూర్తిగా నమ్మకం కలుగుతుంది. పాస్ అవుతాను పుట్టుబొమ్మ, ఖచ్చితంగా పాస్ అవుతాను. నా మీద నమ్మకాన్ని కలిగిస్తాను. ఆ నమ్మకంతోనే నీ ప్రేమను సాధించుకుంటాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బుట్టుబొమ్మ, ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని నీ ఎదురుగా నిలబడి ఐ లవ్ యూ బుట్టుబొమ్మ అని పంచభూతాల సాక్షిగా చెప్పాలని ఎంత ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నానో తెలుసా? అందుకే ఆ మిగిలిన టెస్ట్లేవో టక్టకా పెట్టే బుట్టుబొమ్మ. చకచకా పాస్ అయిపోయి త్వరగా నీ ముందుకు వచ్చేస్తాను. ఏమంటావు? గట్లనే. నువ్వు గట్ల ఐ లవ్ యూ చెప్తే వినాలని నాకు కూడా మస్త్ ఎక్సైటింగ్ గా ఉందిలే. సరే, రేపు నీకు ఇంకో టెస్ట్ పెడతాను. ఆల్ ది బెస్ట్. బాయ్. ఓకే బుట్టుబొమ్మ, బాయ్. రిషి, నీ మనసుని మార్చాలని, నీ మనసులో నా మీదున్న ద్వేషాన్ని పోగొట్టాలని నేను చేస్తున్న ప్రయత్నంలో కొద్దిగా సక్సెస్ అవ్వగలిగాను. నువ్వు నన్ను ఎంత త్వరగా చూడాలని ఆరాటపడుతున్నావో, నేను కూడా నీ మీద నాకున్న పగ అంతే త్వరగా పోవాలని ఎదురు చూస్తున్నాను. ఇవన్నీ ఎంత తొందరగా జరిగితే అంత బావుండు అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. సౌదామిని గారు. ఓ ప్రొడ్యూసర్ గారు మీరా? నమస్కారం. రండి కూర్చోండి. నమస్తే అమ్మా. ఏమ్మా ఎట్టా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. చూడమ్మా, నీకు అడ్వాన్స్ గా హ్యాపీ దీపావళి అమ్మా. థ్యాంక్ యూ సార్, అండ్ విష్ యూ ద సేమ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ తల్లి. నువ్వు ఎట్టా ఉన్నావమ్మా? ఫైన్ అంకుల్. సౌదామిని గారు, 15 ఏళ్ల అనుబంధం అమ్మా మంది. నేను ఫైనాన్స్ చేసిన చాలా సినిమాల్లో మీరే హీరోయిన్ గా చేసినారు. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో మదర్ రోల్ చేస్తున్నారా? అంతటి అనుబంధం అమ్మా మంది. అయితే ఇప్పటిదాకా మీ ఇంటికి చాలా సార్లు వచ్చి ఉండా, కానీ ఇన్నేళ్లగా ఎప్పుడూ చూడని ఓ కొత్త కళని ఇవాళ మీ ఇంట్లో చూస్తా ఉండా. ఏందమ్మా విశేషం? భలేవారు సార్ మీరు. మా ఇల్లు ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరేదో మా ఇంటికి ఈ రోజే కొత్తగా వచ్చినట్టు కళకళ్ళాడుతుందంటారేంటి? లేదమ్మా, ఆ కళ బయటేసిన ముగ్గుల్లోనే కాదు, మీ అమ్మాయి ముఖంలో కూడా కొట్టొచ్చినట్టు కనపడతా ఉండలా? సాధారణంగా మనకు బాగా అయిన వాళ్ళు వచ్చినప్పుడు, లేదంటే ఇంట్లో ఏదైనా సంతోషకరమైన విషయం జరిగినప్పుడు ఇల్లు ఇలా కళకళలాడుతా ఉంటదమ్మా. ఓయబ్బో, ఇట్లాంటివి నేను ఎన్ని చూసుంటుని ఆ మాత్రం కనిపెట్టలేనా ఏంది? మీరు చెప్పింది కరెక్టే అంకుల్. మా ఇల్లు కలకలలాడుతున్న విషయం బయట నుంచి వచ్చిన మీకు అర్థమైంది. కానీ ఎవరి వల్ల ఈ కళ వచ్చిందో ఇంట్లో ఉన్న మా అమ్మకి మాత్రం అర్థం కావటం లేదు. మా అమ్మ అంతే అంకుల్, ప్రేమను పంచడం తెలియని వాళ్ళ కోసం ఆరాట పడుతూ ఉంటుంది. ఓయబ్బో, ఏందమ్మో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతా ఉన్నావే? దేని గురించి అమ్మా నువ్వు మాట్లాడింది? ఏం జరిగింది ఏంది? అబ్బే ఏం లేదండి, చిన్నపిల్ల పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతోంది. తన మాటలేం పట్టించుకోకండి. అడగడం మర్చిపోయాను సార్, ఈ సంవత్సరం దీపావళి ఎలా ప్లాన్ చేశారు? అసలు నేను వచ్చింది ఈ విషయం చెప్పడానికేనమ్మా. మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయి ఉంటునే. ప్రతి సంవత్సరం లాగా
ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగని కాస్త గ్రాండ్ గానే ప్లాన్ చేసి ఉంటేనే. అందుకే ప్రస్తుతం నా సినిమాలో పనిచేస్తున్న ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్ ని, నాకు బాగా కావాల్సిన వాళ్ళందరినీ పిలిచి ఒక గెట్ టుగెదర్ పార్టీ కూడా ఇద్దామని ఏర్పాట్లని చేసి ఉంటున్నామ్మా. అందుకని దీపావళి పండగకి మీరు తప్పకుండా మా ఇంటికి రాబడాలా. నేను ఇచ్చే విందు స్వీకరించాలమ్మవు. ఏమంటారు? భలేవాళ్ళు సార్, మీరు పిలవకపోయినా వస్తాను. నీ మంచితనం నాకు తెలియదమ్మా. 15 ఏళ్ళ నుంచి చూస్తా ఉంటున్నా. సర్లే అమ్మా, పిలవాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. టైం లేదు, ఇక నేను బయలుదేరతా. అలాగేనండి. ఇదిగో అమ్మాయి, నేను పోయేస్తా మరి. అలాగే అంకుల్, బాయ్. వస్తా అమ్మా. ఆ. ఏంటి నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు ఇంటి విషయాలు మాట్లాడేటివేనా? తప్పే ఉందమ్మా, ఉన్న విషయమేగా మాట్లాడింది. మన గురించి పట్టించుకొని ఆ కుటుంబం గురించి పాకులాడతావు. అంతెందుకమ్మా, నా పెళ్లి విషయం గురించి నాన్నతో మాట్లాడతానని చెప్పావు. అసలు ఇప్పటిదాకా మాట్లాడావా చెప్పు? సందర్భం చూసుకుని మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. అంటే ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు తీస్తున్న సినిమా రిషి బాబుది. అందుకని ప్రొడ్యూసర్ గారింట్లో జరిగే దీపావళి ఫంక్షన్కి రిషి బాబు మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం వస్తారు. అక్కడే అందరి ముందు ఎవర్ని ఏమడగాలో అడుగుతాను, ఎవర్ని ఎలా నిలదీయాలో నిలదీస్తాను. నా హక్కుల్ని సాధించి సంపాదించి తీరుతాను. మమ్మీ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వాళ్ళనొక్క చిన్న మాట అంటేనే ఒప్పుకునేదానివి కాదు. అలాంటిది వాళ్ళని నిలదీస్తాను, ఎదిరిస్తాను అని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ లేంది ఒక్కసారిగా నీలో ఇంత ధైర్యం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను మమ్మీ. ఈ ధైర్యం నీ గురించే. నా జీవితం ఎలాగో వృధా అయిపోయింది. కానీ నా వల్ల నా కూతురు జీవితం ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే మాత్రం ఒక తల్లిగా చూస్తూ ఊరుకోను. నా కూతురికి ఎవరి దగ్గర నుంచి ఏం కావాలో ఏం రావాలో అవన్నీ వచ్చేదాకా సాధించి తీరుతాను. అవసరమైతే ఎదిరించి తీరుతాను. ఈ విషయంలో నేను ఎవరికి భయపడ్ను. నీలో వచ్చిన ఈ మార్పుకి చాలా ఆనందంగా ఉంది మమ్మీ. మనకిలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో, మనం ఎందుకు ఇలా అవమానాలు పడుతున్నామో తెలుసుకో మమ్మీ. మారు మమ్మీ అని ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రాలేదు. పోతే పోని అనుకుని రాజీ పడుతూ బతికేవే తప్ప ఎందుకిలా బతకాలి అని కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావు. ఈ ధైర్యం నీకు ఎప్పుడో గనక వచ్చుంటే మనకిన్ని అవమానాలు పడాల్సిన పరిస్థితే వచ్చుండేది కాదు. ఇప్పటికైనా నీలో ఈ ధైర్యం వచ్చింది. చాలు మమ్మీ, చాలు. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం నుంచి మనం ధైర్యంగానే కాదు మమ్మీ, గర్వంగా కూడా బతకచ్చు. మమ్మీ, ఇంటికి అన్నయ్య వచ్చాడు. నీలో ఈ కొత్త ధైర్యం వచ్చింది. ఈ దీపావళి మన ఇంటికి కొత్త వెలుగుల్ని తీసుకొస్తుంది మమ్మీ, కొత్త వెలుగుల్ని తీసుకొస్తుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. చూడు చైత్ర, మీ నాన్నని నీ పెళ్లి బాధ్యతలు తీసుకోమని అడిగే విషయంలో నేనే మాట్లాడతాను, నేనే తేల్చుకుంటాను. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడడం గాని జోక్యం చేసుకోవడం గాని చెయ్యొద్దు. అర్థమైందా? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ రా అమ్మడు. హ్యాపీ దీపావళి అమ్మా. థ్యాంక్ యూ సార్. విష్ యూ ద సేమ్. తీసుకోండి సార్. థ్యాంక్స్ అమ్మా. లోపల రండి రండి.